నెటిజన్స్ తరఫున ఈ ర్యాలీని చేపట్టినాం. సుందరయ్య కళా విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు మా ర్యాలీ కొనసాగింది. ఇందులో తెలంగాణ ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పాల్గొన్నారు. లైక్ నెటిజన్స్ తెలంగాణ ఫేస్బుక్, ట్విట్టర్, ఆర్కుడ్ అన్నిటికి సంబంధించిన సోషల్ నెట్వర్క్ సంబంధించిన యూజర్స్ అందరూ పాల్గొని మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మేము సకల జనుల సమ్మెకు మద్దతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. తెలంగాణ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరు పాల్గొనట్లేదనే దానికి నిరసనగా మేము కూడా మా ఐటీ తరఫున పాల్గొనడం జరిగింది, మద్దతు తెలపడం జరిగింది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మేము తెలంగాణ ఐటీ గ్రూప్ వాళ్ళందరం కలిసి ఒక ఐటీ తెలంగాణ ఫేస్బుక్, ఆర్కుడ్, ట్విట్టర్ అందరం కలిసి తెలంగాణ నెటిజన్స్ లాగా ఫామ్ అయ్యి అందరం ప్రొటెస్ట్ చేయడానికి రోడ్ల మీదకి వచ్చినాం. దీనికి మాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు ఎవరు పైసలు ఇవ్వలేదు. ఇది పబ్లిక్ మేము వేరే వేరే రీజన్స్ నుంచి మేముగా రోడ్ల మీదకి వచ్చి ధర్నా మా చప్పుడు తెలంగాణ గుండె చప్పుడుగా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి మేము నిరసన తెలుపుతున్నాం. జై తెలంగాణ. సకల జనులు అంటే ఉద్యోగస్తులే కాదు, నార్మల్ పీపుల్ కూడా, కామన్ పీపుల్ కూడా ఉద్యమాలు చేస్తున్నారు. అందులో సమ్మె భాగంగానే ఈరోజు మేము ఈ నెటిజన్ ఫోరం తరఫు నుంచి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది సకల జనుల సమ్మె అంటే ఉద్యోగుల సమ్మెనో మరొక కుల అలాంటి సమ్మెలు కాకుండా కేవలం ఒక ప్రతి పౌరుడు తన హక్కును తెలుపుతూ, తన నిరసనను తెలుపుతూ రోడ్డు మీదకి వచ్చి తన భావాలను వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్ర నిర్మాణం కోసం కృషి చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మీరు తీసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి రాజకీయ పార్టీలతోటి కానీ ఏ సంఘాలతోటి కానీ మాకు ఎటువంటి అనుబంధం లేదు. కాబట్టి మేము స్వయంగా మా అంతలమాగా ఒక్కొక్క అంటే ఇందులో డిఫరెంట్ ఫోరమ్స్గా డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి డిఫరెంట్ ఎంప్లాయీస్, డిఫరెంట్ పీపుల్స్ మొత్తంగా ఒక వర్గానికి కాకుండా, ఒక దానికి కాకుండా, ఒక ఆర్గనైజేషన్ కాకుండా మేము వివిధ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చి ఇక్కడ మా తెలంగాణ ఆకాంక్షని వీళ్ళందరూ తెలుపుతూ మేము చూపించడానికి మీకు ఇది ఒక నిరసన, మాకు ఇది నిరసన భావము. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలవాలని మేము దీన్ని మేము ముందు పెడుతున్నాం. ఇది మా ప్రధాన డిమాండ్. ఈ వచ్చే పార్లమెంటు సమావేశంలో తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, ఆర్టికల్ 3ని అనుసరించి తెలంగాణ ఫార్మేషన్కి కావాల్సినటువంటి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మా ప్రధాన డిమాండ్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పకుండా ఈ సమ్మెను ఎవరికి సంబంధం లేదు. మా సంబంధం అంతా కేవలం ఈ రాష్ట్రం ఫార్మేషన్ కావాలని, అది దట్టు హైదరాబాద్ క్యాపిటల్గా ఈ తెలంగాణ రాష్ట్రం ఫామ్ అవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు మాకు మద్దతుగా కొండా లక్ష్మణ బాబు వచ్చారు. వారు కూడా మాకు సంఘీభావం తెలుపుతున్నారు. కాబట్టి మీరు